చూసిన వాళ్ళు ఎవరు అయినా సరే దీన్ని చాలా మంచి సినిమా అనే చెప్తారు. మీ సైడ్ నుంచి సినిమాలు అంటే ఆయ్ కావచ్చు, మిత్రమండలి కావచ్చు, ఏదో ఒక గుజరాతీ సినిమా కూడా నచ్చి తీసుకుంటున్నారని తెలిసింది. అంటే స్టేజింగ్ ఆఫ్ ఫిల్మ్స్లో ఒక స్టేజ్ కనిపిస్తుంది, మిడ్ స్టేజ్ కనిపిస్తుంది, హై స్టేజ్ కనిపిస్తుంది. దీన్ని మెయింటైన్ చేయటం అనేది చాలా హెల్దీ అనిపిస్తుంది సార్ ఇండస్ట్రీకి. అంటే ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్లే చేస్తామని కాకుండా మీరు దాన్ని మెయింటైన్ చేస్తున్నందుకు అంటే వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఈజ్, ఇప్పుడు ఇండియాలో ఎక్కడ మంచి సినిమా ఉన్నా కూడా నాకున్న క్రెడిబిలిటీకి కానీ లేదా నాకున్న పరిచయాలకు కానీ బిఫోర్ రిలీజ్ నేను చూడగలను. అంటే నేను చేస్తాను అంటే నాకు బిఫోర్ రిలీజ్ చూపిస్తారు. నాకు ఒకటే ఏంటంటే ఇన్ని సినిమాలని తీసుకురావడానికి తెలుగులో ఎక్కడెక్కడ మంచి సినిమా జరుగుతుందని ఏరుకుని మరీ తీసుకురావడానికి ఒకటే మెయిన్ కారణం ఏంటంటే థియేటర్స్ని బతికించాలి. ఫస్ట్ నా ఐడియాలజీ ఆఫ్ బ్రింగింగ్ ద గుడ్ ఫిల్మ్స్ టు ద తెలుగు ఈస్ దట్ ఈస్ ద ఫస్ట్ లోపల ఉన్న ఇది. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలు చూస్తుంటే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ కూడా 2 years కోట్ వస్తుంది. సరే, దానికి 100 reasons ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఈ లోపు థియేటర్స్ని బతికించడానికి ఏంటంటే ఇట్లాంటి మంచి సినిమాలు మన ఇప్పుడు అరవింద్ గారు తీసుకొచ్చారు, నరసింహ కానీ, ఇప్పుడు ఇట్లాంటి కన్యాకుమారి, అంటే ఎంత చేస్తుందని కాదు కానీ అట్లీస్ట్ థియేటర్స్ సర్వే అవ్వడానికి మన వైపు నుంచి ఎంతో కొంత కోఆపరేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి ఐఎమ్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. బెనివాస్ గారు, అంటే ఇప్పుడే మీరే ఓ మాట అన్నారు, అరవింద్ గారు తీసుకొచ్చారు మొన్న నరసింహ సినిమా అని అన్నారు. యాక్చువల్గా మీ చేతికి ఏ సినిమా వచ్చినా ఇన్నాళ్ళు గీతా బ్యానర్లోనే కనిపించేది. బట్ లిటిల్ హార్ట్స్ కానీ లేకపోతే ఇది కానీ, అంటే దీంట్లో నా బ్యానర్ లేదు, బట్ లైక్ ద ఫిల్మ్ అండ్ మీరు ప్రమోట్ చేయండి, లేకపోతే మీరు సపోర్ట్ చేయండి, లేకపోతే మీరు రిలీజ్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, పూర్తిగా గీతా నుంచి పైకి వచ్చేసినట్టు కనిపిస్తుంది. లేదండి, ఇంకా 2nd floorలోనే ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు అన్నమాట కనిపిస్తుంది. మొన్న అరవింద్ గారు, యూజువల్గా అయితే మీరు ఏమన్నారు, మొన్న మేము అందరూ కలిసి గీత చేశాం కదా అని అనేవారు. అలా కాకుండా అరవింద్ గారు చేశారని అన్నప్పుడే అవునండి, అది ఆ పూర్తి క్రెడిబిలిటీ అరవింద్ గారిది అది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీతో 100% చాలా విషయాల్లో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఇది కొన్ని ఏంటంటే ఇప్పుడు కొన్ని నాకు బాగా నచ్చినవి ఉంటాయి, అది నేను 100% ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నీ కూడా, నేను ఏది చేస్తున్నా ఏది కూడా. అండ్ మా ఇద్దరి మధ్యలో బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఉంది, దాని ప్రకారమే ఏది ఎవరు అనేది నీట్గా మాట్లాడుకుని ఎదురుకు వెళ్తున్నాం. కానీ ఎందుకు గీత మరి తండేల తర్వాత ప్రయాణం ఒకసారి ఆపేసినట్టు కనిపిస్తుంది? అట్లాంటిది ఏం లేదండి, విత్ ఇన్ నాకు తెలిసి అంటే నెక్స్ట్ 2 monthsలో అనౌన్స్మెంట్స్ అయితే వస్తాయి గీత నుంచి. మీరు ఆ మధ్యన చెప్పేది పెద్ద అనౌన్స్మెంట్స్ వస్తాయి, 2 monthsలో వస్తాయి మొత్తం. అదే ఇప్పుడు